హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఫస్ట్ అడ్వెంచరస్ ట్రెక్. నేను మా పాప వెళ్తున్నాం. దానికోసం మన ట్రెక్కింగ్ బ్యాగ్, టెంట్, డ్రెస్ చేంజింగ్ టెంట్, కావాల్సిన సరంజామా మొత్తం కొనేసేసాము. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్ అనమాట. మా బస్సు వచ్చేసి గుంటూరు బస్ స్టాండ్లో అనమాట, టూరిస్ట్ బస్సు. సో మా హస్బెండ్ తీసుకెళ్తున్నారు మమ్మల్ని డ్రాప్ చేయడానికి. మా బస్ రెడీగా ఉంది అండ్ నేను, మా పాప అండ్ మా ఫ్రెండ్ రమ గారు ముగ్గురం వెళ్తున్నాం ఇక్కడి నుంచి. సో నెక్స్ట్ రోజు ఎలా చేస్తామో తెలియదు, చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాం. నెక్స్ట్ మమ్మల్ని ఒక పర్టికులర్ పాయింట్లో రమ్మని చెప్పారు ఓ టైంకి. సో మేము మార్నింగ్ లేవగానే ఇంకా బస్ దిగేసి ఇంకా అక్కడికి వెళ్ళి వాళ్ళతో కలిసి జర్నీ చేయాలి. బస్సులో చూడండి, బస్ మేము పైన బర్త్. ఇక్కడి నుంచి మమ్మల్ని ఒక హోటల్కి రమ్మని చెప్పారు. అక్కడ మా గ్యాంగ్ అంతా వెయిట్ చేస్తున్నారు. సో మేము వెళ్ళాలి. నా షూ అయితే ఊడిపోయింది, సోల్ ఊడిపోతే అదే షూ మీద సాక్స్ పైన వేసేసి ఏదో మేనేజ్ చేద్దాం ట్రై చేస్తున్నాం. చూడాలి, పొద్దున్నే షాప్స్ అయితే ఏముండవు. ట్రెక్కింగ్ గ్రూప్తో కలిసిన తర్వాత వాళ్ళని హెల్ప్ చేస్తారేమో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ట్రెక్కి ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయిపోయింది. షూ మీద సాక్స్ వేసుకొని నేను అడ్వెంచరస్ ట్రెక్ చేయాల్సి వస్తుంది. లెట్స్ వెయిట్, నా జర్నీ ఎలా ఉంటుందో చూడాలి. మా వాళ్ళు రెడీ అయిపోయారు టీ తాగేసి. సో ఇక్కడి నుంచి మేము ఆ రూమ్కి ఇక్కడి నుంచి ఆటో వేసుకొని ఆటోలో వెళ్ళిపోవాలి. అక్కడ ఫ్రెష్ అయ్యి అక్కడి నుంచి వాక్ స్టార్ట్ అవుతుందన్నమాట. రూమ్కి వచ్చేసాము, ఇంకా ఫ్రెష్ అయిపోయాము ముగ్గురము. మిగతా టీం అందరూ ఎప్పుడో ఫ్రెష్ అయిపోయారు, మా కోసమే వెయిట్ చేస్తున్నారు. షూ అయితే పాసిబుల్ అవ్వలేదు, ట్రై చేసాము. ఇలానే ఆ షూతో నేను ఎంతవరకు చేయగలుగుతానో తెలియదు. సో ట్రై చేస్తాము. మిగతా టీం అంతా వెయిట్ చేస్తున్నారు మా కోసమే. ఇక్కడ హోటల్ నుంచి ఈచ్ ఆటోలో 6 మెంబర్స్ వెళ్తున్నాము. ఇంకొక ప్లేస్ చెప్పారు. ఈ ఆటోలన్నీ అక్కడికి వెళ్తాయి. దాదాపుగా మేము 60 to 90 మెంబర్స్ దాకా టీం అయిపోయాము. అనుకోకుండా 30 అనుకున్న వాళ్ళం 90 మెంబర్స్ దాకా అయిపోయారు. అట్లా ఈచ్ ఆటోలో 6 మెంబర్స్ ఆ పర్టికులర్ ప్లేసెస్కి వెళ్ళిపోయామండి. ఇంకా ఇదే ప్లేస్. ఇక్కడ రీచ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి వాక్ స్టార్ట్ చేయాలన్నమాట, ఆ ట్రాక్ దాటిన దగ్గర నుంచి. మాకు ఇక్కడ ఏంటి అంటే, మాకు ఇక్కడ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్, లంచ్ ప్యాకెట్స్ ఇచ్చేసారు. బ్రేక్ఫాస్ట్ వచ్చి 2 ఇడ్లీ, 2 వడ, చాలా సూపర్ ఉంది. అండ్ లంచ్ వచ్చేసి మాకు పులిహార ప్యాకెట్స్ ఇచ్చేసారు. సో ఎవరి ప్యాకెట్ వాళ్ళు, వాటర్ బాటిల్స్, లగేజ్ ఎవరి వాళ్ళు మోసేసుకోవాలి. సో ఇక్కడి నుంచి అది టీం చూడండి రెడీ అయిపోయాం, వస్తున్నాం. ట్రాక్ దాటే ముందు ఒకలాగా ఉంది, ట్రాక్ దాటగానే చూస్తే మాకు మైండ్ పోయినట్లు అనిపించింది. చాలా థ్రిల్ అండ్ అడ్వెంచరస్ స్టార్టింగ్లోనే ఉండిద్దని అనుకోలేదు. చూసారు కదా మా పాప డైలాగ్, ఫస్ట్ టైం వచ్చినప్పుడు పాపం తను ఎలా ఫీల్ అయిందో. ఏం లేదండి, ముందు రోజు వరకు బాగా వర్షాలు పడి ఉన్నాయి. సో బాగా స్లైడ్ ఉంది. ఫస్ట్ నుంచే మేము అక్కడ చాలా జాగ్రత్తగా లగేజ్తో జారుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. ట్రాక్ దాటిన దగ్గర నుంచి ఇంకా ఫారెస్ట్ ఏరియా ఎంటర్ అయిపోతుంది అనమాట. అక్కడ వర్షం పడేసరికి అంత బురద ఉంది. మేము వెళ్ళే దారంతా అట్లాగా స్ట్రీమ్, కంటిన్యూస్ స్ట్రీమ్. ఎటు చూసినా వాటరే ఉంది, ఎటు చూసినా చెట్లు కింద వాటర్. ఆ వాటర్ సన్నగా ఫ్లో అవుతూ ఉంది. మేమేమో తెలియక
మరి అమ్మగారు స్నాక్స్ చాలా తీసుకొచ్చారు, ఇలా ఉండిద్దని కాకుండా ఇంటి దగ్గర నుంచి పాపం వండుకొని తీసుకొచ్చారు. మా లగేజ్తో పాటు ఆ ఫుడ్ లగేజ్ కూడా మోయాల్సి వచ్చింది. ఫస్ట్ టైం కదా, మాకు తెలియలేదు, కానీ అదొక రకమైన హ్యాపీనెస్ అనమాట. వెళ్తున్నాం ఇంతమంది ఉండగా మాకు ఏంటి భయంలో అనేసి వెళ్తున్నాం. చూడండి ఫ్లో వాటర్, ఇటు నుంచి చూసిన వాటర్ అట్లా వస్తున్నాయి. కాకపోతే మా భయం ఏంటంటే, నాకు ఒక పాములంటే భయం, కానీ అక్కడ అసలు లేవు. ఇంకా ఇడ్లీ తినేస్తున్నాం, ఒక చోట ఆగేసి ఇడ్లీ తింటున్నాం. ఇట్లా ఒక ప్యాకెట్ అనే కాదు, ఎన్ని కావాలంటే అన్ని తీసుకోమని చెప్పారు. గట్టిగా తినండి, నడవండి అని చెప్పారు. మధ్యలో ఇంకా ఫారెస్ట్లో ఏం దొరకదు, డీప్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోతాం అనమాట. ఇలా ఎటు చూసిన వాటరే. ముందు రోజు దాకా వర్షం పడేసరికి ఇంత వాటర్ వచ్చింది. జనరల్గా అయితే పాతవే కనిపిస్తుంది, వానలు పడేసరికి మనకి ఎటు చూసిన వాటర్ ఉన్నాయన్నమాట. కానీ భయం అయితే ఏం లేదు, ఎందుకంటే మా ట్రెక్కింగ్ గ్రూప్ వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్, వాళ్ళు ముందు రోజు కూడా జర్నీ చేసి అంతా రెక్కి చేసిన తర్వాతే మమ్మల్ని తీసుకెళ్తున్నారు. ఇంతమంది ఉండగా మాకు ఏం భయం లేదు. సో ఎంజాయ్ చేస్తా టీంతో వెళ్తున్నాం. మీరు మధ్యలో మా పాప డైలాగ్ కూడా విన్నారు కదా, ట్రెక్కింగ్కి ఎట్లా రాకూడదు మమ్మల్ని చూసి నేర్చుకోండి అనేసి. సేమ్ మా పరిస్థితి వచ్చాక కానీ అర్థం కాలేదు, అంత లగేజ్ తీసుకురాకూడదని. ఫస్ట్ టైం కదా, తెలియలేదు. ఇలానే 3 కిలోమీటర్స్ వరకు లోపల డీ ఫారెస్ట్లోకి వెళ్ళాలి. టోటల్ వచ్చేసి 11 కిలోమీటర్స్. మేము రీచ్ అవ్వాల్సిన ప్లేస్కి 11 కిలోమీటర్స్ అనమాట. 3 కిలోమీటర్స్ వరకు అట్లా వాటర్లో వాక్ చేస్తూనే ఉన్నాం. ఆ తర్వాత ఇట్లా గ్రాస్ ఫీల్డ్ వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం చాలా బాగా అనిపించింది. ఇటు చూసిన గ్రీన్ ప్లెయిన్, ఇలా కాసేపు ఆగుతూ కొంచెం సేపు కూర్చొని మాట్లాడుకుంటూ రెస్ట్ తీసుకుంటూ అట్లా టీం అంతా వెళ్ళాము. కానీ ట్రెక్కింగ్కి ఇంతమంది వస్తారని అనుకోలేదు. మా పుల్లారావు సార్, ఈయన మెయిన్ హెడ్ మా ట్రెక్కింగ్కి. మా పాపం దాని ఫేస్ చూడండి. అండ్ అస్సలైన అడ్వెంచర్. ఫస్ట్ స్ట్రీమ్ స్టార్ట్ అయిందండి ఇది. అండ్ ముందు రోజు వర్షం పడేసరికి చూడండి, ఇలాగా మ్యాన్ చైన్ పెట్టేసేసి సపోర్ట్ తీసుకుంటూ అటువైపు ఎవరు వెళ్ళనీయకుండా గట్టిగా మ్యాన్ చైన్ పట్టుకొని ఇట్లా దాటాము. మా పాప ఫీలింగ్ చూడండి, ఎంతమంది ఉన్నామో చూడండి. ఇట్లా ఎవరి లగేజ్ వాళ్ళు. ఇట్లాంటి స్ట్రీమ్స్ టోటల్ 23 వచ్చినాయండి. నేను కౌంట్ చేస్తూనే ఉన్నా, అస్సలు అనుకోలేదు ఇన్ని స్ట్రీమ్స్ ఉంటాయని. ఇందులో 4-5 అయితే ఇట్లాంటి ఒక్క చోట అయితే ఎక్కువ ఫ్లో ఉంటే, ఒక చోట అయితే పీకల దాకా వచ్చేసింది. అట్లా అనమాట, రకరకాల స్ట్రీమ్స్, 23 స్ట్రీమ్స్. అవంటే ఒకటే స్ట్రీమ్ ఫారెస్ట్లో కదండి, అదే మెలికలు తిరుగుతూ అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ వస్తూ ఉంది. కానీ సూపర్ ఎక్స్పీరియన్స్ అండి, సూపర్ అంటే సూపర్. మేము అప్పుడు వెళ్ళినప్పుడు భయం వేసింది, కానీ దాటేటప్పుడు ఆ కొంచెం టైంలో కానీ ఎంజాయ్ చేసాం, బాగా ఎంజాయ్ చేసాం. డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత మాత్రం హ్యాపీనెస్ అనేది వేరండి, వేరే లెవెల్. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి. అక్కడ చూసారు కదా, ఆ కర్రకి ఆ బ్యాగ్స్ పట్టుకొని వెళ్తున్నారు. ఆ టీంని అయితే మెచ్చుకోవాలండి. మా ట్రెక్కింగ్ టీం అయితే మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి వాళ్ళని. ఏం లేదు, ఇప్పుడు మీ 90 మెంబర్స్కి టెంట్స్ వాళ్ళే తీసుకొస్తున్నారు. మా 90 మెంబర్స్కి ఫుడ్ వండటానికి నైట్ డిన్నర్, నెక్స్ట్ రోజు బ్రేక్ఫాస్ట్ అండ్ నెక్స్ట్ రోజు లంచ్కి ఫుడ్ ప్రిపరేషన్కి రైసు, వెజిటబుల్స్, ఆయిల్స్, పాలు, పెరుగు, ఇలాంటి గూడ్స్ కూడా వాళ్ళే మోసుకొని వస్తున్నారండి. అట్లా ఇంత గ్రేట్ అంటే వాళ్ళ లగేజ్ మోస్తున్నారు. అండ్ మమ్మల్ని దాటించేటప్పుడు వాళ్ళే సపోర్ట్ ఇస్తున్నారు, రోప్స్ తీసుకొస్తూ ఇంకా చాలా చాలా అంటాం. అంటే వాళ్ళు సూపర్ అంటే సూపర్ అండి. వాళ్ళు పెట్టిన ఎఫర్ట్కి మేమైతే ఎన్నిసార్లు వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పినా వేస్టేనండి. ఇట్లా మేము ఆగుతూ వెళ్ళాము. అలా ఇంకొక చోట అంటే ఖాళీగా ఉండేసరికో ఏమో తెలియదు, అంటే ఎక్కువ నడుస్తున్నందువల్లన ఏమో మేము తీసుకెళ్ళిన టిఫిన్ ప్యాకెట్స్ అయిపోయినాయి. పులిహోర కూడా ఆఫ్టర్నూన్ కాకముందనే స్టార్ట్ చేసేసారు చాలామంది తినటం. అక్కడ చూడండి రోప్, అక్కడ చెట్లు కొట్టేసేసి ఎంత జాగ్రత్తగా దాటిపిస్తున్నారు. ఫస్ట్ ఆ టీం ఏంటంటే ఎక్కడైతే లోతు కొంచెం తక్కువ ఉండి ఫోర్స్ తక్కువ ఉందో చెక్ చేసి ఆ తర్వాతే మమ్మల్ని దాటిపిస్తున్నారు. సో చాలా జాగ్రత్త. లగేజ్ లేడీస్కి అయితే వాళ్ళు ఇస్తున్న సపోర్ట్ అయితే ఇంకా వేరే లెవెల్ అండి. లగేజ్ వాళ్ళే తీసుకుంటారు, వాళ్ళే మోస్తారు, జాగ్రత్తగా తీసుకుని వెళ్ళారు బాగా.
నా షూ అయితే 2-3 సాక్స్లు చినిగిపోయినాయి. సాక్స్లు చినిగిపోతే మళ్ళీ షూ మీద అట్లనే వేసుకుంటూ ఇది మేనేజ్ చేసా. మధ్యలో ఆ స్ట్రీమ్ వల్ల చూడండి మా ఫోన్లు కూడా తడిచిపోయినాయి. సో ఆ ఫోన్స్ రైస్ బ్యాగ్లో పెట్టేసేసుకొని చాలామంది తడిచినాయి. లోపల బ్యాగ్లో ఉన్న బట్టలు కూడా తడిచిపోయినాయి అనమాట. అంత పైదాకా కూడా వచ్చింది వాటర్ కొన్ని స్ట్రీమ్స్లో. వాళ్ళ ఫోన్స్ కూడా తడిచిపోయినాయి. గ్యాడ్జెట్స్ అయితే వెళ్ళాం కానీ చాలా బాగుంది. మా టీమ్ ఇన్ని స్ట్రీమ్స్లో వాటర్లు తడుస్తున్నా కూడా అక్కడ ఒక హాల్ట్ దగ్గర స్నానాలు చేస్తున్నారు, కరసాము చేసేవాళ్ళు కరసాము చేస్తున్నారు. అండ్ మాకు ఒక ఉసిరి చెట్టు కనపడింది, మా వాళ్ళు ఎక్కేశారండి. పెద్ద ఉసిరికాయలు, అడవిలో ఉసిరికాయలు, మందు ఉండదు ఏముండదు చూడండి, చాలా బాగుంది. వేసేసాము చెట్టుకి, కాయలు మొత్తం దులిపేసాము. అది ఇన్స్టెంట్ ఎనర్జీ కదండి, సి విటమిన్ ఉంటుంది కదా, అది తీసేసుకొని అందరూ అది బుగ్గల్లో పెట్టుకుని నడుచుకుంటూ తినేస్తూ స్టార్ట్ చేసేసాం. అలా నడుస్తూ ఇంకా బ్యాంబూ ప్లేస్కి వచ్చామండి. ఎటు చూసిన బ్యాంబూ ట్రీసే ఉన్నాయి, చాలా హైట్గా ఉన్నాయి, దగ్గరగా ఉన్నాయి. అలా వెళ్తూ ఉన్నాం. ఆకాశాన్ని ఉంటే అంత హైట్లో ఉన్నాయి. ఇంకా చాలా దగ్గరకు వచ్చాం. ఒక ప్లేస్లో ఆగాము. ఇక్కడ ఎందుకు ఆగామంటే మేము వెళ్ళాల్సిన రూట్లో వాటర్ బాగా ఎక్కువైపోయినాయి. సో మా వాళ్ళు ఇక్కడ కూర్చోబెట్టి వేరే రూట్ వెతకడానికనేసి వెళ్ళారు. మేమందరము తెచ్చుకున్న, రమాగారు తెచ్చిన ఎక్స్ట్రా స్నాక్స్ కూడా ఇక్కడ ఖాళీ చేసాం. మా ట్రెక్లో ఒక స్పెషల్ ఏంటంటండి, పుల్లారావు సార్ వాళ్ళ బాబు చూడండి, వాడు కూడా ఈ ట్రెక్ కంప్లీట్ చేసేసాడండి. లీస్ట్ చిన్నోడు వాడు, పెద్దోడు కూడా ఉన్నారు. ఇక్కడ ఒక సార్ చూడండి రాళ్ళు రాసి నిప్పు వెలిగించడానికి ట్రై చేసేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఇట్లా రిలాక్స్ అయిపోయారు, అలసిపోయి పడుకొని అట్లా ఉన్నారు. ఇక్కడ ఒక అంకుల్ ఉన్నారు. ఆ అంకులే నాకు తను స్పేర్గా ఒక షూ తెచ్చుకున్నారు, ఆ షూ నాకు ఇచ్చారు. టైం చూడండి, టైం మీరు ఎంతో అర్ధరాత్రి అయిందేమో అనుకుంటున్నారేమో, 5:10 అయిందండి. ఆ 5:10 ఆ టైంకి అంత చీకటి అయిపోయింది. ఇక్కడ మాత్రం మేము చాలా భయపడ్డామండి. ఎక్కడ కాలేస్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము ఏం కనిపించట్లేదు. టార్చ్ పెట్టుకొని వెళ్తున్నా, ఇంకా దేవుడి మీద భారం వేసి వెళ్ళాము. అసలైన అడ్వెంచరస్ ఈ కొద్దిసేపే. ఇక్కడైతే మేము హోప్స్ అయితే వదిలేసాము. ఇంకా పొద్దున చూస్తామా లేదా అనుకున్నాం, కానీ చూసేసాము. నెక్స్ట్ రోజు మార్నింగ్ ఇంకా తెల్లవారితే ఇది మా పరిస్థితి. ముందు రోజు మేము నైట్కి ఆ డెస్టినేషన్కి వచ్చినప్పుడు అక్కడ ఫైర్ క్యాంప్ పెట్టేసేసారు, టెంట్లు వేసేసారు, వేడివేడిగా భోజనం వండి పెట్టారు మా టీమ్. ఇంకా అందరం బాగా తడిచిపోయి అంత దూరం వెళ్ళేసరికి అలసిపోయాము. ఇంకా అలసిపోయి ఆదమర్చి నిద్రపోయాము తినేసి. నెక్స్ట్ రోజు మార్నింగ్ లేచిన తర్వాత ముందు స్ట్రీమ్ ఉంది. ఎంత హ్యాపీగా ఉందంటే అక్కడంతా స్ట్రీమ్లో ఫ్రెష్ అయ్యి స్విమ్మింగ్ చేసి యోగాలు చేసుకొని, ఇంకా మేము ఇక్కడ ఇంకొక వాటర్ ఫాల్ దగ్గరలో ఉండింది అంటే అక్కడ వాక్కి స్టార్ట్ అయ్యాం. మా టీం ఈలోపు మాకు చక్కగా వేడి రాగి జావర చేసి పెట్టారండి. ఆ రాగి జావ తాగేసి మేము ఇంకా ఇక్కడ మళ్ళీ వాటర్ ఫాల్ ట్రెక్కి స్టార్ట్ అయ్యాం. ఇంకా ఈ నెక్స్ట్ పడుకొని లేచిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. ముందు రోజు జరిగినవన్నీ మర్చిపోయాం. ఇంకా టీం అంతా కొంతమంది పొద్దున వెళ్ళిపోయారు, కొంతమంది అందరూ మూవ్ అవ్వలేదు, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ఇంకా మేము రమా గారు మేము ముగ్గురం కూడా ఇట్లా వాక్ చేసుకుంటూ వెళ్ళాము. ఈ రూట్ కూడా డీప్ ఫారెస్ట్. ఇట్లా వెళ్తా ఉన్నాం. ఆ 90 మెంబర్స్కి టెంట్స్ ఒక చోట సరిపోలేదు. ఇంకా ఒక ప్లేస్లో పర్టికులర్ ఫ్లాట్ ఏరియా ఉంటే అక్కడ వేసేసారు. అండ్ నైట్ అలసిపోయి తిన్నాం కదండి. నైట్ డిన్నర్ కూడా సాంబార్ రైస్, చపాతీలు అండ్ అందులో కర్రీ కూడా చేసి పెట్టారండి. ఫైర్ క్యాంప్ పెట్టారు, కానీ ఫైర్ క్యాంప్ దగ్గర ఎంజాయ్ చేసే అంత ఓపిక లేక మేము పడుకుండిపోయాము. అండ్ ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్ అనమాట. ఇలాగా మార్నింగ్ టైం కూడా 2-3 స్ట్రీమ్స్, కానీ ముందు రోజు వెళ్ళినంత భయంకరమైన స్ట్రీమ్స్ అయితే కాదు. సో ఇది ఎంజాయ్ చేసే స్ట్రీమ్స్. క్లియర్ వాటర్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా చాలా స్వీట్ ఉన్నాయి వాటర్. అయితే తాగుతుంటే ఎంత స్వీట్ ఉన్నాయి అంటే అంత స్వీట్ ఉన్నాయి. సో ఇట్లా మేము మా టీం అంతా ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి వాక్ చేయటం మొదలు పెట్టేసామండి.
నైట్ అందరికీ ఒకటే చోట ప్లేస్ సరిపోలేదండి. ఇక్కడ కొంచెం దూరంగా వచ్చిన తర్వాత ఇంకో ఫ్లాట్ ఏరియా ఉంటే ఇక్కడ పరదా కట్టేసేసుకొని పెద్ద టెంట్ అనమాట. అది చూసారు కదా, అది పెద్ద పుట్ట, నాగుపాము పుట్ట. పాములు అయితే ఏం లేవులేండి. దాని పక్కన టెంట్ వేసుకొని మా టీం కొంతమంది ఇక్కడ పడుకున్నారు. సో అందరం వెళ్తున్నాము. ఇట్లా నేరో అయిపోయింది వే అయితే. మాకిల్ బ్రో ఇక్కడ మా టీం చూడండి, మేము వీడియో తీస్తుంటే వెనక వచ్చి జుట్టు కూడా సరి చేసుకుంటూ వస్తున్నారు మా వాళ్ళు. దూరం నుంచి మీకు వాటర్ ఫాల్ కనిపిస్తుందో లేదో చూడండి. ఇంకా మాకు ఆ వాటర్ ఫాల్ చూసిన తర్వాత ఇంకొంచెం ఎనర్జీ వచ్చింది, దగ్గరకు వచ్చేసామని. ఏదైనా సరే నేచర్తో ఉంటే మాత్రం ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. ఎంత స్ట్రెస్ రిలీఫ్ అవుతుందంటే అంత రిలీఫ్ అవుతుంది. ఆ ఉన్నంతసేపు ఆఫీస్ కానీ ఏమీ గుర్తుకు రాలేదు. ఓన్లీ నేచర్, ఆ వాటర్, ఆ సౌండ్, ఆ ఫారెస్ట్, గ్రీనరీ, ఎయిర్, ఫ్రెష్ ఎయిర్. ఇప్పుడు అయినా సరే ట్రై చేయండి నేచర్లోకి రావటం కోసం. ఎంత సంపాదించినా మనకి తినేది ఆ చిన్న పొట్ట కోసమే. ఒక అందమైన ప్రకృతిని చూస్తే అందరూ కెమెరా మ్యాన్లు అయిపోతారు. ఫొటోస్ని బంధించేసేసారు కెమెరాస్లో ఫొటోస్ తీస్తూ. మేము ఒక రౌండ్ వేసామండి మా పాపతో. ఫస్ట్ ట్రెక్ నేను ముందు రోజైతే చాలా పాపం ఇబ్బంది పెట్టానేమో అనుకున్నా. నెక్స్ట్ రోజు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఫస్ట్ ట్రెక్ మా పాపది, నాది కూడా ఫస్ట్ ట్రెక్కే. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఒకరినొకరు హెల్ప్ చేస్తా ఎంజాయ్ చేసామండి. ఏదైనా నేచర్లో ఉంటే అది వేరు. ట్రెక్కి వస్తే ఇంకా చాలా కొత్త విషయాలు నేర్చుకుంటాం. సో ఆ ట్రెక్ కూడా ఎవరికి పడితే వాళ్ళు కాకుండా ప్రొఫెషనల్ ట్రెక్కింగ్ అయితే ఇంకా బాగుంటుంది. ట్రెక్కర్ గ్రూప్ మీరు జాయిన్ అయ్యి వాళ్ళతో వెళ్తే ఇంకా బాగుంటుంది. మా హీరో ఆల్రెడీ తడిసేసి వాటర్ ఫాల్ తడిసి వచ్చేస్తున్నారు. ఇంకా మేము కొంచెం దూరమే వెళ్ళాల్సింది. అట్లీస్ట్ 3 monthsకి ఒక్కసారన్నా ట్రెక్కింగ్ కానీ నేచర్తో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. నాకైతే నేచర్తో ఉండాలని చాలా ఇష్టం. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు వెళ్ళటానికి ట్రై చేస్తాను. సో ఇది నా ఫస్ట్ వ్లాగ్. ట్రై చేస్తున్నా ట్రావెలింగ్ వ్లాగ్ చేద్దామని. సో మీ సపోర్ట్ నాకు ఉంటుందనేసి అనుకుంటున్నాను. ఇంకా ఇంప్రూవ్ చేస్తాను. ఫస్ట్ ట్రెక్ కాబట్టి ఏమైనా మిస్టేక్స్ ఉన్నా మీరు కొంచెం గైడ్ చేయండి, సపోర్ట్ చేయండి. తప్పకుండా ఇంకా బెటర్ వర్షన్ తీసుకొస్తాను. నా వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఫైనల్కి వచ్చేసాం. మా వాళ్ళ కేకలు వినండి, మీకు ఇప్పుడు వినిపిస్తుంది మా వాళ్ళ సందడి. రీచ్ అయిపోయామండి లాస్ట్. మీరు ఆ ఫైనల్ డెస్టినేషన్ చూస్తే చిన్న సైజు తిరునల్లా కనిపిస్తుంది. కొంచెం అలానే ఉంది, కాకపోతే అనుకోకుండా క్రౌడ్ పెరిగింది కదా. కాకపోతే ఈ ప్లేస్ మాత్రం ది బెస్ట్ ప్లేస్ అండి. చిన్న సైజ్ స్విమ్మింగ్ పూల్లా ఉంది. చుట్టూరా రాక్స్ కూడా ఉంటుంది, ఒక బౌండరీ లాగా. వాటర్ ఫాల్ ఫోర్స్ వచ్చినా మన నీళ్ళలు కొట్టుకోవడం కానీ జారటం కానీ ఏమి ఉండదు. కంఫర్టబుల్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.